మీకా గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనంలో మనుషుడా ఏది ఉత్తమమో అంటే ఉత్తమమైనది అది నీకు తెలియజేయబడినది కదా, ఆ ప్రకారంగా నడుచుకో. న్యాయముగా నడుచుకునుటయు, ప్రేమ కలిగి ఉండుటయు, దీన మనసు కలిగి ఉండుటయు, అదే విధముగా సాత్వికముతోనూ ప్రేమతోనూ దీన మనసుతోనూ నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఉత్తమమైనది వాక్యము, దేవుని యొక్క మాట, ఆయన వాక్కు మీకా 6:18లో చెబుతుంది, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది కదా, ఆ ప్రకారంగా నడుచుకోండి అని వాక్యము మానవులమైన మనకు హెచ్చరిస్తుంది. ఉత్తమమైన దానిని మనం వెతకాలి. క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడుకుడి కానీ అక్షయమనే ఆహారం కొరకు మీరు కష్టపడండి యోహాను సువార్త 7వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది కదా. మరి ఉదయం లేచి ప్రభు బిడ్డలమైన మనము ఉత్తమమైన దాని కొరకు వెతుకుతూ ఉండాలి. దీన మనసు కలిగి ఉండాలి. కనికరమును చూపాలి. కనికరము చూపటం అంటే ఎంత గొప్పదో తెలుసా? కనికరము కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు ప్రేమను వస్త్రము వలె ధరించాలి. ప్రేమను మనం వస్త్రము ఎలా ధరిస్తున్నామో అలాగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను వస్త్రములాగా మనం ధరించాలి. మన ప్రేమను వెల్లడి చేయాలి. ప్రేమను పంచిపెట్టాలి. ప్రేమగా నడుచుకోవాలి. అలాగే ఉత్తమమైన ఒక మార్గమును నడవమని ఇతరులకు మనం హెచ్చరించాలి. వెలుగు సంబంధమైన బిడ్డలుగా మనం ఉండాలి. నీతిని జరిగించాలి. న్యాయముగా ప్రవర్తించాలి. న్యాయమును జరిగించాలి. సత్యమును మనము స్థాపించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సత్యమును స్థాపించడానికి వచ్చాడు. మనము కూడా సత్యమందు నిలిచి ఉండాలి. ప్రేమను ధరించాలి. సత్యమందు నిలిచి ఉండాలి. అన్యాయముగా మనం ప్రవర్తించకూడదు. యథార్థ జీవితం మనం కలిగి ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు కాబట్టి మనమును పరిశుద్ధులమై ఉండాలి. ఆయన పరిశుద్ధతను మనము ఇతరులకు వెల్లడి చేయాలి. ఎవరినైనా బాధపడే వ్యక్తిని చూసినప్పుడు మనం జాలిపడి వీలైనంత మట్టి మనము చేయూతనివ్వాలి. లెగలేని వాడిని లేపాలి. ఇబ్బందుల్లో, కష్టాల్లో, బాధల్లో, శోధనలో ఉన్న వారికి ధైర్యం చెప్పాలి. నీవు కలిగినటువంటి సహాయం వారికి చేసి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను అక్కడ చాటాలి. ప్రభు యొక్క ప్రేమను నిరూపించాలి. ఉపకారములు, ధర్మములు చేయ మరిచిపోకుడి, అవి దేవునికి ఇష్టమైన యాగములని హెబ్రీ 13:16లో చెప్పబడి ఉన్నాయి. ప్రభువు బిడ్డలు ఉపకారము చేయటములోను, ధర్మము చేయటములోను, నీతిని చూపించడంలోను, న్యాయం జరిగించడంలోను, ప్రేమను వెల్లడి చేయటంలోను విస్తరించి ఉండాలి. ఆ ప్రకారంగా మనం జరిగించినప్పుడు ప్రభువు మనకి ఎంతగానో ఆ ప్రభు యొక్క సన్నిధికి మనం చేరగలుగుతాము. అదే కదా యెహోవా దేవుడు మనకి వెల్లడి చేసింది. అదే ఉత్తమమైనది. అదే క్రైస్తత్వానికి తగినటువంటి క్రియ. ప్రభువు సదా మనతో ఉంటాడు. ఆమేన్.